ఒక చమత్కారమైన ప్రయోగాన్ని చెప్పబోతున్నాను. అయితే ఈ ప్రయోగాన్ని మీరు శుక్రవారం చేయాల్సి ఉంటుంది. ఎలాగంటే చూడండి, ఒకరికి ఉద్యోగం రావట్లేదు అనుకోండి. ఎవరికైనా వ్యాపారం నడవకుంటే వ్యాపారం నడవాలని చేయాలి. ఇంకెవరికైనా వెహికల్ కావాలంటే 2 వీలర్ ఆర్ 4 వీలర్ లేదంటే సొంత ఇల్లు కావాలంటే అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కొద్ది రోజుల్లోనే గమనించవచ్చు మీ కోరిక అనేది పూర్తిగా నెరవేరుతుంది. అయితే ఆ మంత్రం వచ్చేసి శుక్రదేవునిది. చూడండి, మనకు సుఖ సంతోషాల్ని పంచే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అతను శుక్రదేవుడు. ఒకవేళ మీ శుక్రుడు దృఢంగా ఉంటే మీ దగ్గర ఒక మంచి బ్రాండెడ్ ఫోన్ ఉంటుంది, మంచి బ్రాండెడ్ కార్ ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది. ఒకవేళ మీ శుక్రగ్రహం దృఢంగా ఉంటే. అయితే ఆ మంత్రం చిన్నగుంది. ఓం ద్రాంగ్ ద్రోంగ్ ద్రాంగ్ స్వహ శుక్రదేవత మమ. అయితే చూడండి, ఒకవేళ మీకు సొంత ఇల్లు కావాలంటే ఇలా చెప్పాలి, గృహే. ఒకవేళ మీకు వాహనం కావాలంటే వహన్, దాంతో ఒక పదాన్ని యాడ్ చేయాలి, ప్రదాయనం కురు స్వాహ. అయితే ఈ మంత్రాన్ని రోజు జపిస్తూ ఉండాలి. స్ఫటిక మాల తీసుకొని ఒక మాల వరకు జపించాలి. ఇక మీరు ఏ దిశలో కూర్చోవాలంటే ఉత్తరం దిక్కు ముఖం పెట్టి కూర్చొని జపం చేయాలి. అయితే మీరు ఒకవేళ గులాబీ ఇత్తరు వాడితే అది చాలా మంచిది. అప్పుడు మీరు చూడవచ్చు, కొన్ని రోజుల్లోనే మీ మనోవాంఛ తప్పకుండా తీరుతుంది. ఒకవేళ మీరు ధనం లభించాలనే కోరిక కలిగి ఉంటే మీరు ఏ పని చేసినా అందులో సఫలమవుతూ ఉంటారు. ధన సంపాదన మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి.